పంజాబ్ హర్యానా సరిహద్దు మళ్లీ రణరంగంగా మారింది. ఢిల్లీ చలో ఉద్యమానికి కదిలిన రైతుల్ని శంభు బోర్డర్ వద్ద అడ్డుకున్నారు హర్యానా పోలీసులు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. బాష్పవాయు గోళాల ప్రభావానికి ఓ రైతు స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా 12 ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి రైతులు ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ ముట్టడికి బయలుదేరిన అన్నదాతల్ని శంభు సరిహద్దు వద్ద అడ్డగించారు పోలీసులు. బారికేడ్లు, ఇనుప ఫెన్సింగ్లను దాటుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు రైతులు. వారిని నిలువరించేందుకు జల ఫిరంగులు ప్రయోగిస్తున్నారు భద్రతా బలగాలు. దీంతో పంజాబ్ హర్యానా బోర్డర్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అంబాలా జిల్లా పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రైతులు చేపడుతున్న చలో ఢిల్లీ ఉద్యమానికి ఆంక్షలతో పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పంజాబ్ హర్యానా సరిహద్దు మళ్లీ రణరంగంలా మారింది. ఢిల్లీ చలో ఉద్యమానికి కదిలిన రైతుల్ని శంభు బోర్డర్ వద్ద అడ్డుకున్నారు హర్యానా పోలీసులు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. బాష్పవాయు గోళాల ప్రభావానికి ఓ రైతు స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రైతులు చేపడుతున్న చలో ఢిల్లీ ఉద్యమాన్ని పోలీసులు ఆంక్షలతో అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ ఇవ్వాలనే డిమాండ్ తో రైతులు చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత నెల రోజుల నుంచి రైతులు చలో ఢిల్లీకి కోసం బయలుదేరినప్పటికీ పోలీసులు వారిని పదే పదే అడ్డగిస్తున్నారు. పంజాబ్ హర్యానాకు సంబంధించినటువంటి రైతులు వీళ్ళు. సో పంజాబ్ బార్డర్, శంభు బార్డర్ వద్దే వీరిని అడ్డుకొని వారిని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు కదలనీయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఈ రోజు మరోసారి రైతులు చలో ఢిల్లీ పేరుతో ముందు కదిలేందుకు ప్రయత్నించినటువంటి సమయంలో వారందరినీ చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్ ఉపయోగించారు. అలాగే టియర్ గ్యాస్ ఉపయోగించి రైతుల వారిని కూడా ముందుకు కదలకుండా పోలీసులు అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఈ టియర్ గ్యాస్ షెల్స్ తగిలి కొద్దిమంది రైతులకు గాయాలయ్యాయి. వారందరినీ తక్షణమే అక్కడి నుంచి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున వాటర్ క్యానన్స్ ఉపయోగించి రైతులను చెల్లా చెదురు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి దాదాపు 101 మంది రైతులు తాము ఒక జతగా ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి తమ డిమాండ్స్ వారి ముందు ఉంచుతామని ప్రధానంగా రైతులు చెప్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి డిమాండ్ తాము పండించినటువంటి పంటలకు ఏదైతే ఎంఎస్పీ ప్రభుత్వం ప్రకటిస్తుందో మినిమం సపోర్ట్ ప్రైజ్, అది ఖచ్చితంగా అమలు కావాలంటే దానికి ఒక చట్టం తీసుకురావాలి. సో ఆ చట్టం తీసుకురావాలనేది ప్రధానంగా రైతులు చేస్తున్నటువంటి డిమాండ్. కానీ చట్టం తీసుకొచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నిజానికి ఈ ఎంఎస్పీ ఖచ్చితంగా తాము అమలు చేస్తున్నాం, ఆ మేరకే తాము రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమస్య ఒక జటిలమైన సమస్యగా మారింది. కేవలం ఈ లీగల్ గ్యారంటీ కాకుండా రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ ప్రధాన అంశాలపైన రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఓకే వెంకటేష్.